ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాల్లో పోల్చుకుంటే రాజధాని అనే పదానికి చాలా వరకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాష్ట్రంలో మాత్రమే రాజధాని రాష్ట్రం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. గతంలో 2014 9 నుండి 14 టైంలో మన ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసినప్పటికీ అమరావతిని తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేశాడు. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ప్యాకెట్ మాదిరిగా చేసేసి ప్రజలకి ఇంటి పేరు లేని పరిస్థితి చేస్తాడు. మీ అమ్మ నాయన ఎవరంటే ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? రాజధాని అనేది లేకుండా పోయింది. ఈ రోజున ఇది ఏ ఊరంటే శ్రీకాకుళం డిస్టిక్ అని చెప్పవలసి వచ్చినప్పటికీ శ్రీకాకుళం అని చెప్పలేని పరిస్థితి వచ్చింది. కారణం రాజధాని లేక. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అమరావతిని డెవలప్ చాలా పనులు చాలా స్పీడ్గా అవుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? అది రాజధాని అవగానే మనకి ఎట్లా ఉండబోతుంది? ఈరోజు వచ్చి 10 నెలలు అవుతుంది మహా అయితే కూటమి ప్రభుత్వం వచ్చి. ఓకే, గతంతో పోల్చుకుంటే కొన్ని పనులు అనేవి తొందరగా ప్రారంభించడం జరిగింది. వాటిని డెవలప్మెంట్ చేయవలసి వస్తుంది. దానివల్ల కొంతమందిని రాష్ట్రం మొత్తాన్ని బాగు చేసేస్తారు అనుకోలేము. కొంతమందికైనా వాటి ద్వారా ఉపాధి. ఉదాహరణకి కన్స్ట్రక్షన్ వల్ల కాంట్రాక్టర్స్ అవ్వచ్చు, ఇసుక అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, కొంతమందికైనా జీవనోపాధి అనేది తుగుతుంది. ఎంతవరకు ఏదో భూములు అమ్ముతాడు లేకపోతే ఇంకోటి ఏ ఒక్క నాయకుడు అండి చేయకుండా ఉంటాడు, చేస్తాడు. కానీ అందులో ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనేదో మనం చూసుకోవాలి. రాజధాని అమరావతి అయితే భవిష్యత్తులో అంతా బాగానే ఉంటుంది అంట. బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒకే రాజధాని, ఒకే దేశము, ఒకటి మనము అనే పదం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే బాగుంటుంది. నాది మనది మా అనుకున్నది ఎప్పుడూ బాగుపడదు. ఆయన ఏమనుకున్నాడు? 3 ముక్కలు చేశాడు. అలా కాకుండా అందరం కలిసి ఒక దగ్గరే ఉండి ఒకే రాష్ట్రం ఒకే దేశంగా ఉండాలనేది లక్షణం. రాజధాని చేస్తున్నారు, ఎట్లా ఉండదు? సింగిల్ క్యాపిటల్ కాబట్టి ఫర్దర్ గా బాగుంటుంది. ఎందుకంటే 3 క్యాపిటల్స్ అంటే ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు కాబట్టి అక్కడ నుంచి అక్కడికి మారాలి కాబట్టి అది కొంచెం ఇబ్బంది. ఒక దగ్గర ఉంటే మనం చెప్పడానికి అందరూ గ్యాదర్ అవ్వడానికి అన్ని సంస్థలు ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఒక రాజధాని ఉండడం వల్ల, అమరావతిని రాజధాని అవడం వల్ల ఎట్లా ఉపయోగపడుతుంది జనాలకి? ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? అభివృద్ధి అంటే మరి అన్ని ఒక దగ్గర ఉంటాయి కదండి. ఇప్పుడు కోర్టుకి ఏమో కర్నూలు వెళ్ళి లేదంటే వేరే దానికి వైజాగ్ వచ్చి అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఒకలా కాదు కదా. అన్ని కార్యాలయాలు ఒక దగ్గర ఉంటే చెప్పడానికి చేయడానికి కూడా అన్ని ఒక దగ్గరగా బాగుంటుంది. వేరువేరుగా అంటే అప్పటికి మారిపోతుంది. ఐటీకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఐటీకి వైజాగ్ బాగుంటుంది. ఎందుకంటే ఐటీకి అనేది దానికి ఎన్విరాన్మెంట్ గా కానీ లేదంటే ఇండస్ట్రియల్ పరంగా కానీ స్పేస్ ఎక్కువ కావాలి కాబట్టి ఆ స్పేస్ పరంగా అయితే వైజాగ్ బెస్ట్ ప్లేస్. ఒక రాజధాని ఉండడం మంచిదేనండి. ఒక రాజధాని ఉండడం చాలా మంచిది. 3 రాజధానుల కంటే ఒక రాజధాని అనేది చాలా బెటర్. ముందుకి డెవలప్ అవ్వడానికి ఇప్పటికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కంపెనీ వచ్చింది అనుకోండి, ఏమంటే మాది పలానా చోట ఉందని చెప్పడానికి బాగుంటుంది. కానీ ఏమంటే మాది వైజాగ్లో ఉంటుంది, లేదంటే విజయవాడలో ఉంటుంది, గుంటూరులో ఉంటుంది అంటే బ్రాంచెస్ ఉంటాయి కానీ హెడ్ ఆఫీస్ అయితే ఒకటే కదా ఉండాలి. ఆ విధంగా మంచి ఆలోచనతోనే చేశారు. యాక్చువల్లీ ఆయన కూడా చెప్పింది కూడా అదే. ఆయన ఉన్నప్పుడు కూడా ఉన్నది అలా ముందుకెళ్తే ఇప్పటికి ఒక మనకి మంచి స్ఫూర్తి వచ్చింది. అమరావతిని రాజధాని చేయడంలో మంచిదండి. ఎందుకంటే 3 రాజధానుల వల్ల రాష్ట్రం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. ఏ రాజధానికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక దగ్గర ఉంటే పరిపాలన అంతా బాగుంటుంది. గతంలో 3 రాజధానులు అన్నారు, రాజధాని లేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా పనులు కూడా పోలవరం కానీ రాజధాని చూసినది కానీ ఎట్లా ఉండబోతుంది రాజధాని వస్తున్నట్లయితే? అమరావతి పేరు పెట్టినప్పుడే బాగుంది. అమరావతి అంటే రాజులు అప్పుడు మన పురాతన టైంలో కూడా అమరావతి అంటే మంచి గొప్పగా ఉండాలి కదా. ఇది కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది బాబాయ్ రాజధాని డెవలప్మెంట్? ఐటీ కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ పరిశ్రమలు ముంబై, బెంగళూరు ఇలాంటి వాటిని కూడా డామినేట్ చేసి అమరావతి బాగుంటుంది. ఆయన విజనరీ కాబట్టి నమ్మకం ఉంది. ఫస్ట్ ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయి ఉంది. ఇంకా కూడా ఫర్దర్ గా ఇంకా మంచి కంపెనీస్ అన్ని వస్తున్నాయి కాబట్టి ఇంకా అవుతుంది. ఒక రాజధాని ఉండడం వల్ల మంచిదేనంట. ఒక రాజధాని ఉండడం మంచిదే. ఏ విధమైన వికేంద్రీకరణ ఉండడం వల్ల బాగోదు. పరిపాలన వికేంద్రీకరణ ఉండాలి తప్పించి ఒకే దగ్గర ఉండాలి. న్యాయ వ్యవస్థ కానీ కోర్టులు కానీ అన్ని ఒకే దగ్గర ఉంటే మంచి బాగుంటుంది. చంద్రబాబు నాయుడు మంచి. ఇప్పుడు అమరావతిని రాజధాని చేయడం ఒకటి ఉంటే మంచిది. ఎందుకు అక్కడెక్కడ చేసుకున్న సుఖం లేదా డబ్బులు దండుకు తప్ప. గతంలోని 3 రాజధానులు
పరిస్థితులు అన్నారు. ఏ రాజధాని లేకుండా అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే పనులు కూడా చాలా స్పీడ్ గా అవుతున్నాయి. పోలవరం కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తులోనే మాలాటోళ్ళకి మీలాటోళ్ళు కూడా కొంచెం బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం అన్నమాట. యూత్ కూడా రావడం వల్ల కొంతమందికి జాబులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. యూత్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు 3 మంది, వాళ్ళు కూడా ఏదో భవిష్యత్తులో బాగుంటుందని మా ఉద్దేశం అండి. కూడా డెవలప్మెంట్ అవుతుందని అంటున్నారు. వైజాగ్ అయితే మరీ మంచిది, ఎందుకంటే ఇందులో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలు ఎక్కడ లేవు, మొత్తం ప్రపంచం మొత్తం మీద ఎక్కడ లేవు. వైజాగ్ లో ఉన్న ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అయితే ఇంకా చాలా మంచిది. యూత్ వాళ్ళకి కొంచెం ఉద్యోగాలు వచ్చి బాగుపడతారు. చంద్రబాబు నాయుడు పనులు స్పీడ్ గా చేస్తున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది అమరావతి డెవలప్మెంట్ కానీ? రాజధాని అయిన తర్వాత భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది? రాజధాని అయిన తర్వాత భవిష్యత్తులో బాగానే ఉంటది. కాకపోతే ఏంటంటే మనకి అది ఆ రాజధాని కాక ఈ వైజాగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటదండి. ఎందుకంటే ఇండస్ట్రీలు అన్ని వైజాగ్ లో ఉన్నాను మాక్సిమం గా. ఇక్కడ నుంచి మనకి రాను పోను ట్రావెలింగ్ కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటది. ఇంకా ఆయన దిగే లోపు మరి దిగుతారో ఓడిపోతారో తర్వాత దేవుడి చేస్తాం, అదే ప్రజలు ఇష్టం. ఈ లోపు అది అయిపోతే చాలా చాలా మంచిది యూత్ కి ఏంటి అందరికీ. టోటల్ గా అయితే బాగానే ఉంటది. మరి ఇప్పుడు రాజధాని అమరావతిని చేస్తున్నారు, అమరావతిని రాజధాని చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ విధంగానంటే ఇది వరకు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి యోజనాలు తేడా చాలా డిఫరెన్స్. మనం చూస్తున్నాం కదా, పరిపాలనా విధానం చూసే దాన్ని బట్టి చెప్తుంటే అప్పుడు పరిపాలనా విధానం ఇప్పుడు పరిపాలనా విధానం ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ అయింది అదే విధంగా ఉంటుందని మేము ఆలోచన. మా ఆలోచన ఏంటంటే దీన్ని బట్టి మేము ఎదరికి వెళ్తుంది అన్న మా ఆలోచన. రాజధాని అమరావతి పెట్టడంలోనే మంచిదే, చాలా మంచిది. ఎంతమంది రైతులు ఇచ్చారు భూములు? డబ్బు ఇస్తేనే భూమి దొరకని రోజుల్లో ఇంతమంది అక్కడ రాజధాని కడతానంటే భూములు ఇచ్చారు కదా, వాళ్ళకి న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి. 3 రాజధానులు రావడం అంటే ఒకే రాజధాని ఉండడం మంచిదంట. 3 రాజధానులు అంటే ముక్కలైపోతాయి. ముక్కలైపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు విడిపోయిన కుటుంబం, ఏక కుటుంబం, సమిష్టి కుటుంబం ఉంటే ఎలా ఉంటుంది? దాన్ని బట్టి ఉంటుంది. పెద్దలు చెప్పినయే కదా, వేళ మనం చెప్పేది కాదు. ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోండి, కొత్త ప్రభుత్వం వచ్చింది చూడండి, నా కొత్త ప్రభుత్వం నేను చేస్తున్నాను అది ఇది అనడంలో ప్రజలందరూ కూడా కొంత ఆలకింతారు కదా, అలాగే ఆలకించారు, చూశారు, నిర్ణయం తీసుకున్నారు. ఒక రాజధాని ఉండడం వల్ల అభివృద్ధి డెవలప్మెంట్ అన్ని జరిగే అవకాశం ఉందా? ఉంటుంది కదా, ఉంటుంది కదా. ఉమ్మడి కుటుంబం ఎలాగ ఉంటుంది, విడిపోయిన కుటుంబం ఎలాగ ఉంటుంది అంటే మరి ఏది మంచిది మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు వైజాగ్ కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఫైనల్ అంటే ఎందుకు ఎలాగ డెవలప్మెంట్ అవుద్ది, ఎలాగ జరుగుద్ది అన్నది ఎవరికి తెలియదు. వాళ్ళకి పరిపాలన చేసే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చెప్పింది మనం వినడమే. అభివృద్ధి అవుద్దనే మనం ఆలోచించాలి. బోల్డ్ అని ఐటీ కంపెనీలు హైదరాబాద్ డెవలప్ చేశాడు కదా, దాన్ని బట్టి ఇది కూడా చెయ్యాలని వాళ్ళ సంకల్పం. ఇప్పుడు అక్కడ హైదరాబాద్ చేశారు, మళ్ళీ ఇక్కడ కూడా చెయ్యాలని సంకల్పం. ఎప్పుడుందో ఉండేది, అవన్నీ పారిపోయాయి, ఇప్పుడు మళ్ళీ వస్తాయి. అంతే కదా. ప్రజల్లోనూ ఉంది, కంపెనీల్లోనూ ఉంది. ముందు కంపెనీల్లో ఉండాలి, మన గురించి కాదు. కంపెనీల్లో ఉంటే కంపెనీలు అయ్యే వస్తాయి. ఓకే, అమరావతి అవ్వడం చాలా 100కి 100 పాళ్ళు కూడా చాలా మంచిదని మా అభిప్రాయం. రాజధాని చాలా బాగుంటుందండి. ఒకే రాజధాని ఉండదు. ఏదైనా 3 రాజధానులు అంటే అది వర్కౌట్ అవ్వదు కదా. ఇప్పుడు వైజాగ్ అయితే వైజాగ్, లేదంటే విజయవాడ అయితే విజయవాడ, లేదంటే అమరావతి అయితే అమరావతి. ఒకే రాజధాని ఉండదు. ఇప్పుడు తెలంగాణ ఉంది, దానికి ఒకటే కదా రాజధాని, అందుకే డెవలప్ అయింది. అలాగే ఒకే రాజధాని ఉండదు. ఇప్పుడు ఆ విశాఖపట్నం అవకాశాలు ఉన్నారంటున్నారు, దీని మీద? విశాఖపట్నం ఆల్రెడీ డెవలపింగ్ సిటీయే, అన్నీ ఉన్నాయి. కాకపోతే అక్కడ కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి అదే మెయిన్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలన్నా 6 hours, అక్కడి నుంచి రావాలన్నా 6 hours, కాబట్టి అక్కడ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అమరావతి రాజధాని వల్ల ఎట్లాంటి ఉపయోగాలు ప్రజలకు వస్తాయి, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు? ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీ ఇప్పుడు మనకి ఇక్కడ సైట్లు అవి లేవు. మళ్ళీ మధురవాడ నుంచి తారపాలెం వరకు ఉండాలి. అదేదో అక్కడ గవర్నమెంట్ సైట్లు ఉన్నాయి కాబట్టి, కొండలు ఉన్నాయి కాబట్టి ఏదైనా అక్కడ బాబు గారు బాగానే నిర్ణయించారు. అన్నీ వస్తాయి. బాబు గారు తలుచుకుంటే ఏదైనా వస్తుంది. ఒకటే ఉండాలి. ఎప్పుడైనా రాజధాని ఒకటే ఉండాలి. 3 రాజధానులు 4 రాజధానులు అంటే అది వర్కౌట్ అవ్వదు.